అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సంబంధించి డబ్బులను లబ్ధి పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలను కలిగి ఉండాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కొన్ని అర్హతలను అయితే ప్రకటించాయి. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క అకౌంట్లలో జమ చేయడానికి డేట్ అనేది కూడా ప్రకటించడం జరిగింది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ లబ్ధి పొందాలంటే కనీస భూమి అర్హత ఎంత కలిగి ఉండాలి, కావాల్సిన అర్హతలు ఏంటి, పిఎం కిసాన్ అన్నదాత సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించి డేట్ అనేది ప్రకటించడం జరిగింది. డేట్ ఎప్పుడంటే జూన్ 28వ తేదీన ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క ఖాతాలలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు జమ కావడం జరుగుతాయి. అలాగే పిఎం కిసాన్ డబ్బులు పడకపోయినా అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. జూన్ 28వ తేదీ లోపల జమ కావడం జరుగుతుందన్నమాట. అలాగే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు లబ్ధి పొందాలంటే కనీస అర్హత వచ్చేసి భూమి పరంగా చూసుకుంటే కనీస అర్హత భూమి వచ్చేసి 10 సెంట్లు ఉండాలి. 10 సెంట్ల కంటే తక్కువ ఉంటే మీరు ఈ డబ్బులు లబ్ధి పొందే అవకాశం లేదు. కనీస అర్హత వచ్చేసి 10 సెంట్లు, ఖచ్చితంగా 10 సెంట్లు అనేది ఉండాలి. అలాగే ఆ 10 సెంట్లు ఎవరైతే అర్హులు ఉంటారో వారి పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. రిజిస్టర్ అయినట్లు ఆన్లైన్లో చూపించాలి. ఇక్కడ పాస్బుక్ అనేది అవసరం లేదు, రిజిస్టర్ అయితే చాలు. మీ పొలం యొక్క మ్యూట్ స్టేషన్లో ఉందో లేదో చూసుకోండి, ఆన్లైన్లో చూపిస్తుందో లేదో చూసుకోండి. సో ఇక్కడ మీ భూమి వచ్చేసి 10 సెంట్లు ఉండాలి. అలాగే మీ భూమి ఆన్లైన్లో మ్యూట్ స్టేషన్ అయి ఉందో లేదో చూపించాలి. అలాగే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. మీ ఆధార్ నెంబర్కు బ్యాంక్ అకౌంట్లో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ భూమి, మీ రికార్డు మీ పేరు మీద ఉందో లేదో చెక్ చేసుకోండి. పిఎం కిసాన్కి సంబంధించి ఇవన్నీ అర్హులై ఉంటే మీరు ఖచ్చితంగా డబ్బులు లబ్ధి పొందే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు 10 ఎకరాల పొలం ఉంది లేదా 10 ఎకరాలపై పొలం ఉంది. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించి లబ్ధి పొందాలంటే కనీస పొలం వచ్చేసి అర్హత వచ్చేసి 10 సెంట్ల నుంచి 5 ఎకరాల లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ అకార్డింగ్ టు 6 స్టెప్ వాల్యుయేషన్ 3 ఎకరాల మా కానీ 10 ఎకరాల మెట్ట పొలం కానీ ఉంటే మీరు ఈ పథకాలకు వచ్చేసి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 6 స్టెప్ వాల్యుయేషన్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది. ఈ పథకానికి లబ్ధి పొందాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అర్హతలను కలిగి ఉండాలని ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అన్నదాత పిఎం కిసాన్ లబ్ధి పొందాలన్నా కనీస భూమి వచ్చేసి 10 సెంట్ల నుంచి 5 ఎకరాల లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మీకు రేషన్ కార్డు అనేది రాదన్నమాట. రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ పథకాలు వర్తింపజేయడం జరుగుతుంది. అంతకంటే పొలం ఎక్కువ చూపిస్తే మీకు రేషన్ కార్డు రాదు, ఈ అన్నదాత సుఖీభవ కూడా రాదు. ఇక్కడికి క్లారిటీ. మీరు ఈ పథకాలు లబ్ధి పొందాలంటే ముందుగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ ఈకేవైసీ పూర్తి అయిందో లేదో అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, అక్కడ వెళ్ళి మీరు మీ వివరాలను నమోదు పరిస్తే మీ ఈకేవైసీ పూర్తి అయిందా లేదా అనేది అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జూన్ 28వ తేదీన పిఎం కిసాన్ పడినా పడకపోయినా అన్నదాత సుఖీభవ ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నగదును జమ చేయడం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంతైతే ఉందో ఆ నగదును నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఈ రెండు కలిపి రైతుల యొక్క ఆర్థిక సహాయాన్ని అందించాలనే వారి యొక్క అకౌంట్లలో జూన్ 28వ తేదీన వారి యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అలాగే పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రెండింటికి సంబంధించి స్టేటస్ను చెక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీ స్టేటస్ను చెక్ చేసుకోండి. పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవకు సంబంధించి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.